కృష్ణ గారు, కూడా చైర్మన్ కేశవేణి గారు, జిల్లా గ్రంథాల చైర్మన్ రాజరెడ్డి గారు, మా యొక్క జిల్లా కమిటీ వైస్ ప్రెసిడెంట్ రత్నాకర్ గౌడ్ గారు, మా యొక్క జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ భక్తవచలం గారు, స్పోర్ట్స్ పర్సన్ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చింది స్పెషల్గా మరి ఏది చిన్న గారు, ఆర్మూర్ వాస్తవ్యులు, మా యొక్క కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ పర్సన్ గాంధీవాన్, రాజేంద్ర ప్రసాద్ గారు, ఎక్స్పోర్ట్ లీడర్ సంతోష్ గారికి, విపుల్ గారికి, యాదగిరి గారికి, మరి అదేవిధంగా భట్టు బలరాం గారికి, శరత్ గారికి, మా జిల్లా జనరల్ సెక్రటరీ ప్రవీణ్ గౌరవ్ గారికి, మరి ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి నాకు నమస్కారం తెలుసుకుంటున్నాను. నేను ఒక ప్రెస్ మీడియాలో ఒక ట్విట్టర్ ద్వారా మాట్లాడుతున్నాడు. గతంలో తెలుసు ట్విట్టర్ ద్వారా ఎట్లా మాట్లాడుతున్నాయి. ఆయన రాజకీయ జీవితం మొత్తం కలిసి 2 సంవత్సరాల 8 మాసాల చరిత్ర అయినది. అటువంటి వాడు మా కాంగ్రెస్ పార్టీ గురించి, మా నాయకుల గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నారు, మా యొక్క పీసీ ప్రెసిడెంట్ గారి గురించి మాట్లాడుతున్నారు, మా లోకల్ సంబంధించిన నాయకుల గురించి మాట్లాడుతున్నారు, మా ప్రెసిడెంట్ గారి గురించి, అదేవిధంగా అనిల్ గారి గురించి మాట్లాడుతున్నారు. బిడ్డ గుర్తుపెట్టుకో, మీ యొక్క చరిత్ర అనేది అందరి తెలిసి ఆరు ప్రాంతంలో ఒకసారి అంకపురు పోతే చరిత్ర ఏంటో అది గుర్తుంచుకొని మాట్లాడు. మా నాయకులు మాట్లాడు. ఏమన్నారు ముఖ్యమంత్రి గారిని, నితిన్ నాయక్ గారిని మాట్లాడారు. మీకు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు? హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే మేము నోరు పూసుకుంటారా? మా ముఖ్యమంత్రి గారు వారి గురించి మాట్లాడితే నువ్వు 3 సార్లు కాంటెక్ట్ ఒక్కటిసారి గెలిచినట్టవా? వారు 20 ఏళ్ళ రాజకీయంలో ఎంపీగా గెలిచిండ్రు, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండ్రు, ఎమ్మెల్సీ అయిండ్రు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినరు అతి తక్కువ సమయంలో బలై. అటువంటి వ్యక్తి గురించి నువ్వు నోరు పారేసుకుంటావా? బిడ్డ జాగ్రత్తగా ఉండు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు గెలిచిన 2.5 మాసాల లోపల, 2.5 సంవత్సరాల లోపల ఎంత అమలు చేసింది మీకు తెలుసు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే 10 సంవత్సరాలు అప్పుడున్న మిగులు పడే 14,000 కోట్లు ఉండే పంచుకున్నప్పుడు, తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 69,000 కోట్ల మాత్రమే ఉండే. అటువంటి రాష్ట్రాన్ని మా ప్రభుత్వం చేపట్టిన తర్వాత మాకు ఇచ్చిందంతా 8,13,000 కోట్లు ఇచ్చినాం అప్పుడు. అటువంటి దాన్ని మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతి ఒక్కటి పూర్తి అంచెలంచెలు చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కటి మహిళలకు ఉచిత సన్నం ఇచ్చినాం, పేద ప్రజలకు రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం గ్రామ స్థాయిలలో 200 యూనిట్ల వరకు విద్యుత్ ఇస్తున్నాం. ఇలా గ్రామ స్థాయిలలో నీకు అతి ముఖ్యమైనది గ్రామ స్థాయిలో ఉన్న వారికి, నగరంలో ఉన్న వారికి, పేద ప్రజలందరికీ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇస్తున్నాము. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటే మీరు చూసి ఓర్వలేక నీవు ఇష్టం వచ్చిన నీ ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడుతున్నావు. బిడ్డ నీవు రాజకీయం గురించి మాట్లాడలేవు, తెలిసిన వాడు ఎవరు కూడా అటువంటి మాటలు మాట్లాడరు. నువ్వు ఈరోజు నీ యొక్క ఆర్మూర్ ప్రాంతంలో ఏమో డెవలప్ చేసినాము 2.5 సంవత్సరాలలో. ఈరోజు మా మహేశ్వర్ గురించి మాట్లాడుతున్నాము. ఆయన పీసీ అధ్యక్షుడు. ఒక్కసారి ఆయన గురించి తెలుసరి, ఆయన తాత ముత్తాతల నుంచి 1,000 ఎకరాలు ఆస్తున్నాయి. ఆయన ఇప్పుడు కూడా మొన్న కూడా వారి గ్రామానికి వెళ్ళి 12 ఎకరాలు విద్యా సంస్థకు దానం చేస్తూ వచ్చిన వ్యక్తి అప్పటి ప్రెసిడెంట్ గారు. ఆయన గురించి మాట్లాడుతున్నావు, గురించి మాట్లాడుతున్నావు. నోరు బారేసుకోకు. ఇంకొకసారి మాట్లాడితే ఖబర్దార్. రాకేష్ రెడ్డి గారు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు పైరవకర్ అంటావా? నువ్వు ఏ పైరవ టికెట్ తెచ్చుకున్నావు 3 నెలల లోపల కదా ప్రజలందరికీ? కానీ బీజేపీ లేకుండా అక్కడ 40 సంవత్సరాలు జనాలు వస్తారు బీజేపీ పార్టీలో కూడా. మరి అది వాళ్ళెందుకు టికెట్ ఇవ్వలే? నీకు ఎందుకు ఇచ్చిన 3 మాసాల లోపల? నువ్వు ఏ పైరవ తెచ్చుకున్నావు? ఏ 3 నెలలు తెచ్చుకున్నావు?
అది తెలియదు ప్రజలందరికీ. బీటెక్ రాజీనామా చేయమంటారు, చెయ్యి రే, నువ్వు సిద్ధంగా ఉన్నా. మా ముఖ్యమంత్రి గారు అంటారు, మీరు మాట్లాడుతున్నావు, పీస్ ఫ్రెండ్ మాట్లాడుతూ పీస్ ఫ్రెండ్ రాజు ఎన్నికలు రమ్మంటావా? రా, మా పీస్ ఫ్రెండ్ అవసరం లేదు. మేము మా జిల్లాలో మా నాయకులు వస్తూ ఉన్నాం, జిల్లాలో నీ మీద నిలవడానికి. నువ్వు చేయి, రాజీనామా చేయి. మా దగ్గర జిల్లాలో వస్తున్న నాయకులు నీకు తగ్గట్టు క్యాండిడేట్ పెడతా, నువ్వు గెలిచి చూపి. అదే ఆమె ప్రజలు చిత్తు ఓడగొడతారు. ఇలా ఈ మొన్న ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? 46 సర్పంచులకు 11 వచ్చినాయి. నీ సొంత గ్రామంలో గెలిపించుకోలేదండి. నువ్వేం నాయకుడు? మన మున్సిపాలిటీ ఉన్నారు, ఒక మున్సిపాలిటీ నీకు ఎన్ని వచ్చినాయి తెలిసిన ఎక్కడ? ఓన్లీ నీ యొక్క సీటు కాపాడుకోవడానికి మతాలను కూడా రెచ్చగొడుతున్నావు. మరి 2.5 సంవత్సరాలు మాట్లాడుతున్నావు. మా ముఖ్యమంత్రి పోతావు, అయ్యా దండం తరాట పోతావు. మా ఇంకో రాడు పోతావు, అన్న నమస్తే అని పోతావు. అన్నీ దండాలు పెడతావు. మరి సాడు దండాలది పెట్టుడు రేటుకు మాట్లాడి నీకు దమ్ము ధైర్యం అదే మాట ఉండు. మా పొదల సాధనకి వస్తా, బాబు బాబట్ వస్తూ ఇలా గురించి మాట్లాడు. డెవలప్మెంట్ ఏం తగ్గ డెవలప్మెంట్, ఒక అభివృద్ధి సంక్షేమం అన్ని చేస్తూ ఈరోజు జిల్లాకు 3 ఇండికేటర్ స్కూల్ తీసుకొచ్చిన 60,000 కోట్లు. అదే యూనివర్సిటీలో పెద్ద మహేష్ కుమార్ గౌడ్ గారు కొట్లాడి అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చింది. మరి మీరేం చేసారు? మీ యొక్క ఎంపీ నువ్వు ఏం చేస్తావు అంటున్నాయి. 7 సంవత్సరాలే 12 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చి మొన్ననే సిగ్గుసేటు ఢిల్లీలో నీట్ లీకేజ్ అయితే యువకులు ధర్నా చేస్తే ప్రాణ త్యాగాలు చేసుకుంటే ఒక మంత్రి రాజీనామా చేయమంటే దాని మీద మాట్లాడేది. ఇలా పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, దాన్ని మాట్లాడేది. మీకు డెవలప్మెంట్ నుంచి రమ్మంటపా. అదే పెట్రోల్ డీజిల్ ధర దించడానికి నువ్వు ఢిల్లీ నడిపి ఏమిటి వస్తాం? మొత్తం ఊరికొకరు తీసుకురావచ్చు, ఇంకొకరు మనిషి తీసుకురావచ్చు, ఢిల్లీ పోదాం నడు. మీ యొక్క మోడీగా నిలబెడదాం పట్టు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎక్కడ ఉద్యోగాలు? నల్లధనం తీసుకొస్తున్నారు. మరి ఎక్కడ నల్లధనం అన్న? మరి దాని ఒక్కరు మాట్లాడేది. ఇంటికి ఒకరు తీసుకెళ్ళిపోతాం, పదప్ప ఢిల్లీ పోదప్ప, మొత్తం ట్రైనర్ బుక్ చేసుకున్నాం, సంతకత్వం వస్తాం, పెట్రోల్ తెచ్చిపిద్దాం, డీజిల్ తెచ్చిపిద్దాం. నువ్వు ఏ ఉద్యోగాలన్నా ఉద్యోగాలు ఇప్పిద్దాం, అడుగుదాం మీ యొక్క మోడీ గారిని. మీరంటే మర్చిపోతావు, వస్తావు, బుడ్రకాయలకి వస్తావు, ఏదో మాట్లాడిపోతుంటావు. మీకు అదొక అలవాటు లేదు బీజేపీలకు. మా చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర 140 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ. మాట తప్పితే మాట ఇచ్చే కాంగ్రెస్ పార్టీ. ఇంత అప్పులున్నా కానీ ఇంత ఉన్నా కానీ తక్కువ డెవలప్ చేస్తున్నావు. ఎక్కడ కూడా మొన్నటి చెప్పినా నువ్వు నిరూపించు, ఏదన్నా తప్పులు చేస్తే మేమే నిలదీసుకుంటామని చెప్పినా మళ్ళీ మీరు అదే మాటలు మాట్లాడుతున్నారు. మా మహేశ్వర రావు గురించి మాట్లాడతారు. ఆయన 40 ఏళ్ళ చరిత్ర ఉంది, రాజకీయ చరిత్ర. నీకే చరిత్ర ఉంది? 2 సంవత్సరాలు 8 నెలల చరిత్ర నీకు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి, రేపే వస్తాం, క్యాండిడేట్ పెడతాం మేము దగ్గర. మా పీస్ ఫ్రెండ్ అవసరం లేదు. మీకు ఆ స్థాయి వ్యక్తి కావు. ఆయన ఒక పీస్ స్థాయి వ్యక్తి. నీ స్థాయి ఒక నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, ఒక ఆర్మూకు సంబంధించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం మాట్లాడితే మేము ఊరుకునేది లేదు. మేము ఒక బీజేపీ నాయకుడు చెప్తున్నాము, మీరు మాట్లాడే నాయకుల ముందు మీ చరిత్ర తెలిసి మాట్లాడుంది. మా పార్టీ విధి విధానాలతో మేము పోతున్నాము. ఎక్కడ కూడా మా పార్టీ ఎక్కడ అవినీతి లేదు. గత ఇందిరాగాంధీ పడితే నేటి వరకు, నెహ్రూ గారికి పడితే నేటి వరకు కూడా మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాము. మా స్వతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ గారి పాలనలో ఎక్కడ కూడా అంధకారం ఉండే, గుండి సూది పిల్లు లేదు, కట్టుకుంటే బట్టలు లేవు, రోడ్లు లేవు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేవు. అటువంటి దేశాన్ని మేము అభివృద్ధి చేసుకొస్తే మా ప్రతిపక్షం ఉండాలని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో ఇందిరాగాంధీ గారే 2 నిలుచుకున్నది. వారి మీద అతను వాజ్పేయి గారి, అద్వానీ గారి. ఎందుకంటే మా ప్రతిపక్షం ఉండాలా, మా తప్పకుండా చెప్తారన్న ఉద్దేశంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు బీజేపీ కాపాడు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్షం ఉండాలన్న ఉద్దేశంతో మీరు ఇట్లా మాట్లాడితే అనవడే ఎక్కడ చూసి మీకు పడేస్తాం. అటువంటి మా కాంగ్రెస్ పార్టీని మాట్లాడతావా, మా ముఖ్యమంత్రిని మాట్లాడతావా? ఖబర్దార్, ఇంకొకసారి రాకేష్ రెడ్డి గారు ఇటువంటి మాట మానుకొని మీరు కానీ మీ ఎంపీ గారు కానీ మీ యొక్క బీజేపీ నాకు ఏది మాట్లాడి సహించేది లేదు. దీన్ని ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడి మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మేము సహించము. ఖబర్దార్ రాకేష్ రెడ్డి గారు.